హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై అండి. ఇలా ఆలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ కూడా ఒకటే సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మెంతి కూర కూడా నేను ఒక కట్ట తీసుకున్నానండి. ఇక్కడ ఇది మంచిగా కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మనకు ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేసాం కదా. ఆవాలు కూడా వేగుతున్నాయి. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 వేస్తున్నాను కట్ చేసుకొని. ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేను ఒకటి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇది ఒకసారి కలిపేస్తున్నాను. ఇది 1 నిమిషం పాటు వేయించుకుందామండి. ఎక్కువగా అవసరం లేదు. 1 నిమిషం పాటు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా, అది కూడా వేసుకొని కలిపేసుకున్నాము. ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత సిమ్ మీద పెట్టుకోవాలండి. మంట సిమ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు దీన్ని వేయించుకోవాలి. వేయించుకోవడం వల్ల కొంచెం చేదు ఒగరు అనేది మనకు రాకుండా ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా నేను దంచి పెట్టుకున్నానండి అల్లము, ఇది కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వీటిని వేయించుకుందాము. ఇప్పుడు మనం 2 నిమిషాలు వేయించుకున్నాము కూడా వేసుకుందాము. ఆలు ముక్కలు అన్నీ కూడా ఒకటే సైజు కట్ చేసుకొని ఉంటే చూడడానికి బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నామండి. ఒక 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. మన రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. అంతా కూడా కలిసే విధంగా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాము. మధ్య మధ్యలో కలపాలి, ఎందుకంటే ఆలు అంతా కూడా మాడిపోతుంది. చూడండి, మనకు ఆలు ఉడికిపోయిందండి. ఇలా చూస్తే తెలుస్తుంది. నైఫ్తో చూద్దాము. చూడండి, విరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. రుచికి సరిపడినంత కారం వేసుకుందాము. మనకు ఉడకడానికి ఒక 10 నిమిషాలు అయితే పట్టింది, 10-12 నిమిషాలు పట్టింది. అలాగే 1 స్పూను ధనియాల పొడి.
ఇది వేసి కలిపేసుకున్నాము. దీన్ని 1 నిమిషం పాటు ఉంచుకుందాము. మూత అవసరం లేదండి, ఇలానే ఉంచేసుకోవాలి. మూత పెట్టేస్తే మళ్ళీ వాటర్ అయిపోతుంది. అందుకని మూత పెట్టకుండానే 1 నిమిషం పాటు ఇలా దీన్ని వేయించుకుందాము. ఇప్పుడు దీని గిన్నెలోకి తీసేసుకుందామండి. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చేసుకుందాము. ఇంతేనండి, ఆలు మెథి ఫ్రైడ్ రెడీ అయిపోయింది. మనకు త్వరగానే అయిపోతుంది. అన్నంలోకి బాగుంటుంది, అలాగే పూరీలోకి కూడా, పూరీ చపాతీలోకి కూడా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.